నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషే మాత శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 జూన్ 13వ తేదీ శనివారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉంటున్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి అంశాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన ఓం నమో గోవింద అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉంటున్నాయి అని చూసినట్లయితే గనుక మీకు పెట్టుకున్నటువంటి మీ లక్ష్యాన్ని తేలికగా సాధిస్తారు. అదృష్ట ఫలితాలు వరించబోతూ ఉన్నాయి. ముఖ్యంగా మీరు చేసేటటువంటి పనులలో మీకు ఈ సమయం నుండి కూడా ఆదాయం పెరగబోతోంది. మీరు తగినంత శ్రమ తీసుకుంటే గనక మీ పనులు విజయవంతం అవుతాయి. సంపూర్ణ కార్యసిద్ధి కలుగుతుంది. ముఖ్యంగా రేపటి రోజున మీరు బలమైన ప్రయత్నాలు చేయడం ద్వారా విజయాన్ని అందుకుంటారు. మిమ్మల్ని ఎవరైతే ద్వేషించారో వాళ్ళే ఇప్పుడు మిమ్మల్ని కీర్తిస్తారు. బంధుమిత్రుల అభినందనలు అనేవి మీరు ఈ సమయంలో తప్పక పొందుతారు. ఈ వృషభ రాశి వాళ్ళకి ప్రశాంత జీవనం అనేది గడుపుతారు. ఆగిపోయిన పనులను మీరు సమర్థవంతంగా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున చూస్తే గనుక మీకు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారపరంగా అద్భుతమైన లాభదాయకమైనటువంటి రోజుగా రేపటి రోజు సాగబోతోంది. ముఖ్యంగా మీకు వ్యాపారంలో చక్కటి లాభాలు అందుకుంటారని చెప్పొచ్చు. ఒత్తిడి నుండి కూడా మీరు బయటపడగలుగుతారు. మీరు అనుకున్న పనులు అన్నీ కూడా ఇప్పుడు సమయానికే పూర్తి కాబోతున్నాయి. వృషభ రాశి వ్యక్తులకు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే గనుక నూతన అవకాశాలు రానున్నాయి. మీకు కొన్నిసార్లు సామాజిక సమావేశాలలో పాల్గొనే సూచన కనిపిస్తోంది. ఇక ఉద్యోగస్తులకు మీ ఉద్యోగ సంస్థలలో మీకు పేరు ప్రఖ్యాతులు పెరగనున్నాయి. మీకు పై అధికారుల నుండి కూడా ప్రశంసలు అందుకుంటారని చెప్పొచ్చు. ముఖ్యంగా మీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో చక్కటి విజయవంతులు కాబోతున్నారు. వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగబోతోంది. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఏవైనా చిన్న చిన్న గొడవలు చికాకులు ఉంటే గనుక అవన్నీ పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి. మీ మధ్య ప్రేమానురాగాలు విపరీతంగా పెరుగుతాయని చెప్పొచ్చు. ఇక అదే విధంగా కొత్తగా వివాహం అయినటువంటి వారికి ఒక చక్కటి శుభవార్త మీకు ఆనందాన్ని కలిగింపజేస్తుందని చెప్పొచ్చు. ఇంట్లోని పరిస్థితులు అన్నీ కూడా సంతోషకరంగా మారనున్నాయి. కుటుంబంలోని మనస్పర్ధాలు కూడా తొలగిపోతాయి. మీరు హాయిగా ఉంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటోంది. ఈ వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున చక్కగా లాభపూరితంగా కనిపిస్తోంది. ధన ఆదాయము పెరగనుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలప్రదం కాబోతూ ఉన్నాయి. దూర ప్రాంత ఉద్యోగం కానీ లేదా విదేశీ నివాస ప్రయత్నాలు కూడా ఇప్పుడు చక్కగా ఫలిస్తాయని చెప్పొచ్చు. ఈ వృషభ రాశి విద్యార్థులకు విద్యా జీవితం కూడా చక్కగా సాగబోతోంది. ఇక రేపటి రోజున కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు రియల్ ఎస్టేట్ వారికి అనుకూలమైన సమయం గోచరిస్తోంది. ఇక అలాగే ఆయిల్, టెక్స్టైల్స్, పౌల్ట్రీ, ఇక అదే విధంగా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ పలు రంగాలకు చెందిన వాళ్లకు విపరీత లాభాలు ఉంటున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా మీ పనులు చక్కగా విజయవంతం కాబోతున్నాయి. కళాకారులకు, చేనేత కార్మికులకు, వృత్తి ఉద్యోగులకు అనుకూల సమయం గోచరిస్తోంది. ఏది ఏమైనా రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉంటున్నాయి. వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందటానికి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారికి అర్చన చేస్తే చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగనే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్